శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సరే, ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అవ్వటం జరిగింది. గేదెల రాజు రఘు కుంచే గారిది, అలానే వాలా అనే సినిమా డబ్బింగ్ మూవీ. 2 సినిమాలు ఎలా ఉన్నాయి, మీ రివ్యూ ఏంటి? 2 సినిమాలు అంటే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే సినిమాలే 2. అది ఈ వారం ప్రత్యేకత, ఈ శుక్రవారం ప్రత్యేకత. అయితే ఏ స్థాయి విజయాలు సాధిస్తాయి, అది ఆల్రెడీ వాలా సినిమా 200 కోట్లు సంపాదించింది ఇప్పటికే. ఓకే. అంటే అది మలయాళంలోనే అన్ని ప్రాంతాల ప్రజల్ని ఆకట్టుకుంది. అంటే మలయాళం సినిమాలకి ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చేసింది అన్ని చోట్ల. వాళ్ళు ఏదో ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమా మాత్రమే తీస్తారు అనే నమ్మకంతో మలయాళం సినిమా రిలీజ్ అవగానే కొంతమంది ఆ భాష తెలియకపోయినా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేస్తున్నారు. ఈ ధోరణిలో ఆ సినిమా ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ చాలామంది చూశారు, అర్బన్ ఆడియన్స్. అయితే రూరల్ ఆడియన్స్కి కనెక్ట్ చేయటం కోసం దాన్ని డబ్ చేశారు ఇప్పుడు. ఆ డబ్బుడు వెర్షన్ రిలీజ్ అయింది వాలా 2 అనే పేరుతో. ఓకే. అయితే ఈ సినిమా ప్రధానంగా చర్చించింది, మనకి కాలేజీ కథలు చాలా ఉన్నాయి. కాలేజీలో స్టూడెంట్స్, వాళ్ళ గొడవలు, వాళ్ళ పర్సనల్ జీవితాలు, చదువుతో వాళ్ళు పడే ఇబ్బందులు, అలాగే టీచింగ్ స్టాఫ్తో వాళ్ళు పడే ఇబ్బందులు, స్టూడెంట్స్తో టీచింగ్ స్టాఫ్ పడేటువంటి ఇబ్బందులు, వీటి మీద అనేక సినిమాలు చూస్తున్నాం మనం. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్ వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకుని పిల్లల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకుండా, అంటే మీ రెస్పాన్సిబిలిటీ అని ఇద్దరూ వదిలిపెట్టేసిన తర్వాత పిల్లలు వేరే మార్గాల్లోకి మళ్ళుతున్నారు. అంటే సమాజంలో అటువైపు మళ్లించడానికి చాలా రూట్స్ ఉన్నాయి, చాలా దారులు ఏర్పడిపోయి ఉన్నాయి. అటు డీవియేట్ అయిపోతే వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి అనేది ఒక అంశం తీసుకున్నాడు తను. అంటే పేరెంట్స్ ప్రాపర్గా లేరు అనేది, వాళ్ళకి టైం ఉండటం లేదు అనేది. అంటే వాళ్ళు ఈ ఫీజులు కట్టడానికి, డబ్బులు సంపాదించడం, ఈ గొడవలో బిజీగా ఉన్నారు. చీటీలు కట్టడము, ఆ హడావిడిలో తల్లి తండ్రి ఇద్దరూ కష్టపడి పనిచేస్తే కానీ ఫీజులు మీట్ కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ గోల్లో ఉంటున్నారు. డబ్బులు కట్టేస్తున్నాం, కాలేజీకి పంపించేస్తున్నాం అన్నంత వరకే ఉంటున్నారు వాళ్ళు. కాలేజీ లోపలికి వచ్చిన తర్వాత టీచర్స్ ప్రాపర్గా పట్టించుకోవట్లేదు వాళ్ళని. వాళ్ళేమో ర్యాంకుల హడావిడిలో ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్కి ఉపయోగపడతారు అనుకున్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మిగిలిన వాళ్ళని డిప్రెషన్లోకి నెట్టేస్తున్నారు. దీనివలన పిల్లలు ఎటు కాకుండా తయారైపోయి వాళ్ళు ఇంకో మార్గంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది, మెజారిటీ పిల్లలు. ఇలా ఒక జనరేషన్ జీవితాలతో ఆడుకునే రైట్ ఎవరిచ్చారు మీకు అనే యాంగిల్ తీసుకుని సినిమాని నడిపాడు. అది జనాల్ని కనెక్ట్ చేసింది సినిమాకి. అంటే మొత్తం సమాజంలో అందరూ తప్పు చేస్తున్నారు, విద్యా వ్యవస్థ, స్టూడెంట్స్ ఇలా తయారవటానికి కారణం అదేదో ఇన్స్టిట్యూషన్ ప్రాబ్లము లేకపోతే మరొకటో కాదు, మొత్తం సమాజపు బాధ్యత ఉంది దీనికి అని చెబుతూ చాలా భ్రమలు కల్పించడం అనేది ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. అంటే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్యాషన్ చాలా పెరిగింది స్టూడెంట్స్లో. అమీర్పేట టు అమెరికా అనే ప్రోగ్రాం ఒకటి చూస్తూనే వచ్చాం మనం చాలా కాలం. ఈ ధోరణిలో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పడే ఇబ్బందులు, ఎందుకు వెళ్ళాలి మీరు అసలు, ఇక్కడ మీరు ప్రాపర్గా జీవితాన్ని అర్థం చేసుకుని ఇక్కడ మీరు పని చేయగలిగితే అక్కడికి వెళ్ళి పని చేయగలుగుతారు. చాలామంది స్టూడెంట్స్ ఫాల్స్ వాల్యూస్లో ఉండి అలా విదేశాలకు వెళ్ళకపోతే జీవితమే వ్యర్థం అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే వీళ్ళ కంపారిజన్స్ వచ్చేస్తున్నాయి. వీళ్ళు చేరిన ఇన్స్టిట్యూషన్లోనే ఇంకెవరో చేరతారు, వాళ్ళ జీవితం చూసి నా లైఫ్ ఇలా ఎందుకు లేదు అని అనుకుంటూ వీళ్ళు కంపారిజన్లోకి వెళ్ళిపోయి పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టేసి పేరెంట్స్ని సఫర్ చేస్తున్నారు, వీళ్ళు సఫర్ అవుతున్నారు. రియాలిటీ నుంచి దూరం అయిపోయి జీవితాలని గందరగోళపరుచుకుంటున్నారు అనేది ప్రధానంగా చెప్పాలని ఆ సినిమా తీశాడు ఆయన. అది వర్కౌట్ అయింది. జనరల్గా
ప్రతి డైరెక్టరు, ప్రతి రైటరు తను సెంట్రల్ ఐడియా అని చెప్పడానికి ఒక క్యారెక్టర్‌ని ఎంచుకుంటాడు. ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్‌ని ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకుని ఆ క్యారెక్టర్‌తో తనేం చెప్పదలుచుకుంది, సినిమా సెంట్రల్ ఐడియా ఏంటనేది ప్రాపర్‌గానే ఎస్టాబ్లిష్ చేశాడు. అది కనెక్ట్ అయింది జనాలకి. ఓకే. కనెక్ట్ అవ్వటం వల్లనే అది చాలా తక్కువ 4,00,00,000 లోపే తీశారు. అది 200 పైన కలెక్ట్ చేసింది ఇప్పటికే. ఇప్పుడు లోకల్ లాంగ్వేజెస్‌లోకి తీసుకెళ్ళటం ద్వారా ఇంకెంత కలెక్ట్ చేస్తారు అనేది ఒక క్యూరియాసిటీ ఉంది జనాలకి. రైట్. అది 'వాలా' సినిమాకి సంబంధించి అది ఎంగేజింగ్ సినిమానే. రైట్. రైట్. ఆ హడావిడి, స్టూడెంట్సు, కాలేజీ లైఫు అదంతా ఉంటూనే టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి స్టూడెంట్స్‌కి మధ్యలో గ్యాప్స్ ఎలా వస్తాయి, దాని మీద కూడా ఇంట్రెస్టింగ్‌గా నడిపాడు. ఓకే. సరదాగానే ఉంటుంది సినిమా. హ్మ్. తనేదో సందేశం ఇవ్వటం కోసంలా కాకుండా జనాలకు అర్థమయ్యే పద్ధతిలోనే తీశాడు. రైట్. అది తర్వాత సినిమా 'గేదెల రాజు'. హ్మ్. 'గేదెల రాజు' 70లు, 80ల్లో వచ్చినటువంటి కథలు ఆ ధోరణిలో నడిచింది సినిమా. హ్మ్. అంటే జనరల్‌గా ఒక సెంట్రల్ క్యారెక్టరు, టైటిల్ క్యారెక్టర్ అనగానే అదేదో ఆదర్శవంతమైనటువంటి క్యారెక్టర్‌గా ఉంటుంది, సర్వలక్షణ భూషితంగా ఉంటుంది అనుకుంటాం. అలా కాదు, ఒక నెగెటివ్ క్యారెక్టర్‌ని కూడా టైటిల్ క్యారెక్టర్‌గా పెట్టొచ్చు అన్న ధోరణిలో వెళ్ళాడాయన ఓకే. రైటర్ చైతన్య. తను ఆల్రెడీ ఇంతకుముందు తనకు మొదటి సినిమా యాక్చువల్‌గా డైరెక్టర్‌గా, కానీ తెర మీద మొదటి సినిమా డైరెక్టర్ ఇతను అని అనిపించడు. హ్మ్. అతను ఇంతకుముందు విజయ్ దేవరకొండ సినిమా 'మిస్టర్ కామ్రేడ్' చేశాడు. ఆ తర్వాత 'అంబాజీపేట బ్యాండ్ మేళం' దాంతో కూడా కనెక్ట్ అయి ఉన్నాడు అతను. హుహు. ఆ జర్నీలో నుంచి వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా తను కొంత, అలాగే ఇంకొంతమంది ఫ్రెండ్స్‌ని నుంచి ఫండ్ తీసుకుని, అలాగే రఘు కుంచక్ కూడా కొంత పెట్టుబడిదారుడిగా కలిసాడు వీళ్ళతో, ఈ టీమ్‌తో. ఓకే. కలిసి వీళ్ళందరూ కలిసి తీసిన సినిమా అది కలెక్టివ్ వర్క్. హ్మ్. తను బేస్ మీద నిలబడి, అంటే సాహిత్యం చదివాడు అతను, కథలు, ఒక లిటరేచర్ బ్యాక్‌డ్రాప్ ఉంది ఆ డైరెక్టర్‌కి. అందుకని లైఫ్ దానిలో ఉండేటువంటి పర్టిక్యులర్‌గా ఆ ఏరియా, కింది తరగతులలో ఉండేటువంటి నేర ప్రవృత్తి, గత్యంతరం లేక వాళ్ళ జీవితాల్లో తీసుకోవాల్సి వచ్చే నిర్ణయాలు, ఆ నిర్ణయాల పర్యవసానాలు ఎలా ఉంటాయి, అలా వెళ్ళిపోయాడు. ఓకే. అంటే మనకి మాఫియా సినిమాలు ఇవన్నీ చాలా చూసున్నాం గతంలో, దళపతులు ఇలాంటివి. హ్మ్. అలాంటి ఒక మాఫియా కథ కాకినాడ నేపథ్యంలో నడుస్తుంది. అక్కడ పోర్ట్‌లో ఆయిల్ మాఫియాతో ఒక గొడవ ఉండేది గతంలో. హ్మ్. హ్మ్. ఆ నేపథ్యం తీసుకుని అక్కడ 'గేదెల రాజు' క్యారెక్టర్‌ని లొకేట్ చేసి టోటల్‌గా కాకినాడ చుట్టూ తిరిగే కథ ఇది. ఓకే. కాకినాడలో పర్టిక్యులర్‌గా ఈ ఈ క్రైమ్ దీనికి అలవాటు పడిన కుర్రాళ్ళు, చిన్న కుర్రాళ్ళు, 15 సంవత్సరాల వయసు వాళ్ళు, వాళ్ళు ఎలా పొల్యూట్ అవుతారు, ఆ చుట్టుపక్కల సమాజాన్ని ఎలా సఫర్ చేస్తారు అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ పెట్టాడు. అది ఆర్గానిక్‌గా బావుంది. రైట్. నిజానికి ఇది ఒక మర్డర్ మిస్టరీ. ఒక క్యారెక్టర్ చనిపోతుంది సినిమాలో. హ్మ్. ఆ చనిపోయిన క్యారెక్టర్‌ని ఎవరు చంపారు అనే యాంగిల్‌లో మొత్తం సినిమా అంతా దాని చుట్టే తిరుగుతుంది. ఆ తిరిగే క్రమంలో ఈ చనిపోయిన వ్యక్తితో ప్రతి క్యారెక్టర్‌కి ఓ రిలేషన్ ఉంటుంది. ఆ ముందు వెనకాల ఏమిటి అని చెబుతూ ప్రతి సస్పెక్ట్, అంటే ఇతనికి ఈ హత్యలో సంబంధం ఉంది అని అనిపించినప్పుడు ఈ పాత్రకి, ఆ పాత్రకి ఉండే రిలేషన్స్‌ని, హ్మ్. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది చెప్పుకుంటూ వెళ్ళిన పద్ధతి బావుంది. స్క్రీన్ ప్లే ఆర్డర్ బావుంది. అలా ఓకే. ఎంగేజ్ చేయగలిగాడు ప్రేక్షకుల్ని. అందుకని ఇది కూడా ఎంగేజింగ్‌గానే ఉంది సినిమా. గొప్ప సందేశాత్మక సినిమా ఏం కాదు గానీ, థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులు సరదాగా సినిమా బోర్ కొట్టకుండా చూసొచ్చేయొచ్చు. ఆ మేరకు 'గేదెల రాజు' మెప్పించాడు, పర్వాలేదు. రఘు కుంచ గారు పలాస టైంలో మొదలైంది దీనికి నటించాలి అనేది. కొంచెం ఇలాంటి క్యారెక్టర్‌లు చేయాలనే కోరిక. హ్మ్. అందులో బానే నటించాడు, ఆయన పేరొచ్చింది. ఆ తర్వాత ఏవో 2, 3 సినిమాలు ప్రయత్నం చేశారు గానీ అవి వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఆయనకి. రైట్. అదండి ఈ వారం రిలీజ్ అయిన 2 సినిమాలు పర్వాలేదు. యెస్. ఆల్రైట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.